సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఒక సూచన ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో జనాభా రేటు దారుణంగా పడిపోతుందని, భవిష్యత్తులో రాష్ట్రం వృద్ధాంధ్రగా మారే ప్రమాదం ఉందని పసిగట్టిన ఆయన ఎక్కువ మంది పిల్లని కనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు 3 పిల్లలుంటే 30,000, 4 40,000 ప్రోత్సాహకం కూడా ప్రకటించారు. ఒక కుటుంబం పెద్దగా దార్శనికుడిగా బాబు చేసిన ఈ సూచనను సామాజికవేత్తలు స్వాగతిస్తుంటాయి. విపక్షాలు మాత్రం దీనిపై సెటైర్లు వేస్తున్నాయి. బాబు కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేయగా, మహిళల శరీరాలపై పాలకులకు హక్కు లేదంటూ మాజీ ఐపీఎస్ కిరణ్ బేడి ఫైర్ అయ్యారు. అయితే జనాభా నియంత్రణ పేరుతో యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగితే ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రం కుదేలవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతటి తీవ్రమైన సామాజిక సమస్యను రాజకీయం చేయడం మానేసి బాబు గారి విషన్లోని వాస్తవాన్ని గ్రహించాలని మేధావులు సూచిస్తున్నారు. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. 3వ చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరే సృష్టికర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. పిల్లలు కనటానికి సంబంధించి బాబు చేసిన వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటి, అసలు ఆయన విషయం ఏంటి, దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి సంబంధించి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో విన్నాం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ఆయన కూడా చెప్తున్నారు, కుటుంబం ఇంతన పాటించండి, ఒకరు చాలు ఇద్దరు ముద్దు అనే నినాదంతో ఇద్దరు మించి ఎవరు కూడా కనొద్దనే పరిస్థితికి వచ్చారు. గతంలో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రచారం ఉధృతంగా జరగడంతో దక్షిణాది రాష్ట్రాల్లో అందరూ కూడా దీన్ని పాటించడం జరిగింది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎవరు కూడా పాటించలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అమాంతంగా పెరిగిపోవటం, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పాటించి జనాభా తగ్గిపోవటం, ఇప్పుడు ఈ మధ్య పునర్విభజన నేపథ్యంలో జనాభా గురించి చర్చ వచ్చింది. మనం ఒక్కసారి చూసుకుంటే కనీసం విభజిత ఆంధ్రప్రదేశ్లో 4.5 కోట్లు మించి జనాభా లేరు. ఇంతకుముందు కలిసినప్పుడైతే దాదాపు 2 రాష్ట్రాలు కలిపి 10 కోట్లు, 9 కోట్ల నుంచి 10 కోట్ల వరకు జనాభా ఉండేవారు. ఈ విధంగా జనాభా పెంపుదల అవసరమని గుర్తించినటువంటి చంద్రబాబు యొక్క రాజకీయ చతురత కానీ, రాజకీయ విజ్ఞానం కానీ అందరికి కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఆయన చెప్తున్నాడు, గతంలో నేను ఒకరు చాలు ఇద్దరు ముద్దు అని కుటుంబ నియంత్రణ పాటించమని నేను చెప్పాను. కానీ ఇప్పుడు అవసరం కుటుంబ నియంత్రణ కాదు, 3 పిల్లలను కనండి, 4 పిల్లలను కనండి అని ప్రోత్సాహాలు కూడా ప్రకటించారు. 3 పిల్లలకైతే 30,000 తక్షణం ఇవ్వడం జరుగుతుంది, 4 పిల్లలైతే 40,000 ఇవ్వడం జరుగుతుంది అని ఆయన ఇటీవల ఒక బహిరంగ సభలో కూడా ప్రకటించడం ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. అయితే ఒకవైపు పాజిటివ్గా చూసే వాళ్ళందరూ కూడా మంచిదే, జనాభా పెరగడం వల్ల మనకు కూడా బాగుంటుంది అని ఆలోచించే ప్రతిపక్షాలు అవ్వచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో అవ్వచ్చు దీనిపై సెట్టార్లు వేస్తున్నారు. ప్రతిపక్షాల్లో కొందరు అంబటి రాంబాబు వాళ్ళు లాంటి వాళ్ళు లేదా ఇతర నాయకులు కూడా మరి చంద్రబాబు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఒకరినే కన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో ముందు చెప్పమనండి, తర్వాత చేయమనండి అని కొంతమంది మహిళ ఐపీఎస్లు అవ్వచ్చు, కొంతమంది వేరే విధంగా కామెంట్ చేస్తున్నారు. మహిళ దీని మీద హక్కు ఎవరికి లేదు, వాళ్ళే నిర్ణయించుకోవాలని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు చెప్పేది పిల్లలే సంపద,
పిల్లల్ని పెంచండి, పిల్లల్ని ఇంకా కనండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా చాలామంది కూడా ఒకళ్ళ మించి కంటాకి ఇష్టపట్ల. ఆ ఇద్దరు కంటాకు కూడా గతంలో పిల్లలే సంపద అనుకునేవారు, 5, 6, 10 మంది పిల్లలు ఉండేవారు. కానీ ఇప్పుడు ఒకళ్ళు మించి ఎవరు కంటలేదు, ఇద్దరికి వెళితేనే పెంచుకోలేము, లేకపోతే చాలా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అనే దృక్పథం వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాను కూడా ఇదే గనక జరిగితే వృద్ధాంధ్ర అంటే మొత్తం వృద్ధులే ఉంటారు తప్ప యువత ఉండరు. ఈ విధంగా జరిగి రేపు రాబోయే కాలంలో అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరమైన వాతావరణం లేదా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించినటువంటి చంద్రబాబు పిల్లల కర్మని ప్రోత్సహిస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా చూసాం, చాలా దేశాల్లో కూడా చైనా కానీ ఇతర దేశాల్లో జపాన్ కానీ పిల్లల కన్నందుకు అనేకమైన ప్రోత్సాహాలు ఇస్తారు, జనాభా పెంచుకునేందుకు ప్రోత్సహిస్తారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. కానీ విశ్లేషకులు అయితే చంద్రబాబు చెప్పిన దాన్ని సమర్థిస్తున్నారు, తప్పనిసరిగా కూడా ఆయన దూరదృష్టితో చెప్తున్నారు, తప్పనిసరిగా కూడా పాటించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. కానీ ఎప్పుడు నిరంతరం కూడా ఏం చెప్పినా ఆరోపణ చేసేవాళ్ళు, విమర్శలు చేసేవాళ్ళు మాత్రం దీన్ని ఎటకారంగాను వ్యంగ్యంగాను వ్యంగ్యాస్త్రాలు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో చూసుకోమనండి లేదా ఒక్కటి చూసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు అనేది కూడా వస్తుంది. ఏదైనప్పుడు కూడా చంద్రబాబు చేసినటువంటి ప్రకటన చాలా వరకు కూడా స్వాగతిస్తున్నారు. ఆయన కూడా మన బహిరంగ సభలో మహిళలు మీరే స్వరూపులు, మీరే చేయాలి, మీ చేతిలో ఉందని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా భవిష్యత్తులో రానున్న కాలంలో కనుక యువత సంఖ్య తగ్గిపోతే మాత్రం, వృద్ధుల సంఖ్య పెరిగిపోతే మాత్రం రేపు భవిష్యత్తు తరాలకి యువత ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎప్పుడు కూడా యువత ఎంత ఎక్కువ ఉంటేనే అభివృద్ధి ఉంటుందో వాళ్ళతో అభివృద్ధి సాధిస్తామనేది ఎవరైనా చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎంతమంది పిల్లల కంటే అంతమంది ప్రోత్సాహాలు ఇచ్చేందుకు, మరింత ముందుకెళ్లేందుకు, మరింత ప్రణాళిక సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిపై వస్తున్న ఆరోపణలు కానీ వ్యంగ్యాస్త్రాలు కానీ కూడా ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.